श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यः कर्ता जगतां भर्ता संहर्ता महासाम्निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2026 సంవత్సరం జూలై నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ మేషరాశికి 2025 మార్చి 30వ తారీఖున శని మీనానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. ఇప్పటికీ సంవత్సరం 3 నెలలైంది. ఇక 3 నెలల తర్వాత శని మేషరాశికి వస్తాడు. ఈ మీనరాశి వాళ్ళకి మరి ఇంకా సంవత్సరం 3 నెలల వరకు మాత్రం చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి రవి, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. రవి, శుక్రుడు, రాహువు 3 గ్రహాలు బాగున్నాయి. అందులో రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాహువు ఏకాదశంలో ఉండటం చేత మీరు ఇంతకు ముందు ఎవరికన్నా డబ్బులు వచ్చి అప్పులు వచ్చి రాక డబ్బులు ఇరుక్కుపోయి ఉండి మీ ఆస్తులు ఏదైనా కబ్జా చేసి మీ స్వాధీనం కాక ఏమీ స్వాధీనం కాని పరిస్థితి వచ్చి కోర్టులో కూడా ఆశలు వదులుకొని ఉంటే అటువంటివన్నీ కూడా ఈ రాహు ఏకాదశిలో ఉన్న రోజుల్లో మీకు పూర్తిగా మీకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ద్వాదశాంచో వ్యయోరిప్ప, ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ఎన్ని డబ్బులు వచ్చినా దండగైపోతాయి. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి 12ంట శని, 2ంట కుజుడు, 4ంట గురువు ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. విపరీతమైన నష్టాలు, విపరీతమైన కష్టాలు. మీకు రావాల్సిన డబ్బులు రావు. మీరు ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తుంది. తర్వాత అనేక రకాల వ్యాధుల వల్ల, యాక్సిడెంట్ల వల్ల ఇట్లా రకరకాలైన విపరీతమైన ఖర్చులు. మీ దగ్గర ఉన్నది కాక అప్పులు చేసుకొని బయటపడలేక చాలా బాధలు పడేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. రాహు వల్ల మాత్రం డబ్బులు వస్తాయి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఈ 12 రాశుల్లో మీనరాశిలో ఉన్నటువంటి కష్టాలు ఎవరికీ లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూసిన తర్వాత ఇప్పుడు చెబుతోంది గోచారం చెబుతూ ఉన్నా.
ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. జాతకం 2 రకాలుగా జన్మ లగ్న రీత్యా, జన్మ నక్షత్ర రీత్యా 2 రకాలుగా కూడా జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చూపించుకొని మీరు దానికి తగిన ఏమి దోషాలను తెలుసుకొని మీ జాతకం ప్రకారం మీకు చేయవలసినటువంటి పూజలు ఏమైనా ఉంటే చేయించుకోవడం తప్పనిసరిగా అవసరం. అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చూపించుకోక ఏమున్నదిలే అనుకుంటే తర్వాత మీ ఆర్థిక పరిస్థితిని ఎవ్వరూ బాగు చేయలేరు. మీరు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా మళ్ళీ ఇంతకుముందున్న ఆర్థిక ఆనందం తర్వాత పొందలేరు. కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. స్వస్తి. ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుడి దండం పెట్టచ్చు, శక్తి ఉంటే అన్ని తేవచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది, చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపటి వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం విరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మారేదళాలు పూజ చేయాలి అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళం. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఉన్న ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి. చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. కానీ ఇటువంటివి తెలుసుకోవట్లా. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలా మంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనపడితే కొడతారు, పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణాం చరిత్రయోహో గజానాం మందబుద్ధిశ్చ శ్రీభిः లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండట్లే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా కనబడుతుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ ఇవాళ చాలామంది అంటున్నారు బ్రాహ్మలు జ్యోతిష్యమని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే
ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది, నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాలను తిట్టే కోర్టుకు పోతున్నారు, దావాలు చేస్తున్నారు? బ్రాహ్మణులట్లా ఎవరు ఉంటారా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని ఊరుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించటం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నావా లేదా, మనం సక్రమంగా ఉన్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడే చెప్పింది. కాబట్టి ఇది పిడుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేప్పటికల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి, మీకు ఎంతైనా మంచిది.